ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు ఏవీ కల్పితం కాదు, యథార్థ సంఘటనల నుంచి తీసుకోబడినవి. ఇలా మందు దాగడాలు, సిగరెట్ దాగడాలు లాంటివి చేశారనుకో, పైకి పోవడం మాత్రం పక్కా. హే సహనా, హా బేబీ. ఆ దేవుడు ఇన్ని రోజులు నాకు ఒకటే గిఫ్ట్ ఇచ్చాడు అనుకున్నా, కానీ ఇప్పుడు అవి రెండయ్యాయి. ఏంటవి? ఒకటి మా అమ్మ, రెండోది నువ్వే. వై డు యు లవ్ మీ సో మచ్ బేబీ? ఎస్, ఇట్స్ యూ మై హైనెస్. రే లే, రే లేరా. అరే లేరా బాబు, లేరా. ఏమైందిరా నీకు? లే రా. నీకు ఒకటి చెప్తా, ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసింది. అవంతా వదిలేసి మర్యాదగా ఉంటే సరిపోతుంది. ఇప్పటికే చాలా ఎక్కువైంది, అర్థం చేసుకో. హలో, నా సహనా, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? I'll better show you. నిన్నే చూసిన తొలి క్షణమే నాలో ఏదో తెలియని పరవశమే. నిన్నే చూసిన తొలి క్షణమే నాలో ఏదో తెలియని పరవశమే. నీలోనే నన్నే చూసా, నీ తోడుంటే కాలాన్నే మరిచా. నీలోనే నన్నే చూసా, నీ తోడుంటే కాలాన్నే మరిచా. నిన్ను కోరి నా మనసే పరుగులు తీసే నీ వెంటే ఇలా. Will you marry me?
సహనా ఆ అమ్మాయిని చూసిన తర్వాత మా వాడే రియాక్షన్ ఉంది చూడు. రే, అది అమ్మాయ లేక పాల సముద్రం నుంచి వచ్చిన పిశాచ? దేవుడా, ఆహా, అయినా దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడంటారు కదా, మరి దీనికేంట్రా అన్నీ ఇచ్చేశాడు? చిన్న బతుకు. మా సెకండ్ మీటింగ్ తనకి చాలా స్పెషల్. ఇంత క్యూట్ ఉంది. నేను పో ఏమండి, గుడికి వచ్చారా? లేదండి, దేవుడి కోసం వచ్చాను. నేను మాత్రం మా దేవత కోసమే. వాట్? అంటే ఇట్స్ హాట్, టెంపుల్ కలర్ వైట్, యూ సో బ్రైట్, యో ఐ లవ్ యూ సో మచ్. అయ్యయ్యో, వీడి పిచ్చి వీడు. ఎవరు చూడట్లేగా? ఓకే, కానీ రైట్. అది చచ్చినట్టు నాకు కారెక్కాల్సిందే. దేవుడా, ఇంత తెలివి ఎలా? అయ్య బాబాయ్, అందం వేరా, నాకే సిగ్గేస్తుంది. వెదవటర్ ఆటో. హే, ఇంత కష్టపడి రైలు పంచర్ చేసింది ఆటో ఎక్కడానికా? నువ్వు కారు ఎక్కాల్సిందే. దా, నువ్వు కారు ఎక్కాల్సిందే. రా రా రా. ప్లీజ్. బేసిక్లీ మా వాడు తనకి బాగా కనెక్ట్ అయిన విషయం తన అందమే నవ్వే కాదు. వాళ్ళిద్దరికీ ఉన్న పిచ్చి, అదే సంగీత పిచ్చి. ఇంత అద్భుతంగా సాగుతున్న వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. తను నా ఇంటికి రావడం నాకు చాలా చాలా సంతోషం కలిగించింది. రూమ్ ఏంటి? మనిషి అనేవాడు ఎవరైనా ఇక్కడ బతుకుతాడా? మేము ఉండట్లా? అసలు ఈ రూమ్ ఏంటి? బెడ్షీట్లు ఏంటి? బట్టలేంటి? బ్యాచిలర్స్లో మిట్టే ఉంటుంది. సిగరెట్ ఏంట్రా? కొత్తలో ఏంట్రా? ఎద్దవా? తను త్వరలో తన ఇంటికి నన్ను తీసుకెళ్తానని చెప్పింది. అన్నయ్య వస్తున్నా. చెప్పమ్మా, ఏమైంది? అన్నయ్య, నేను రోహన్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మరి మీరు ఒప్పుకుంటే? అరే మామ, ఈ క్యాష్ సిస్టమ్ వల్లేరా మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. అదే క్యాష్ సిస్టమ్ లేదనుకో, ఎవడు పడితే వాడు ఎలా పడితే వాడు ఇష్టానుసారం బతికేవాడు రా. ఆపరా నీ సొల్లు. అరే, మన క్యాష్ సిస్టమ్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎంత దెబ్బతింటుందో తెలుసా? మనకు అర్థమయ్యే భాష మనం మాట్లాడుతున్నాం. మన శ్రీకాంత్ గారు ఉన్నారు తెలుసు కదా,
ఆడికి ఒక మంచి జాబ్ ఉండేది. ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కేవలం క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఆ పెళ్లి జరగలేదు. ఏమైంది, వాడు ఆ జాబ్ని వదిలేశాడు. అంటే వాడిని 1 year ప్రాజెక్ట్ లైఫ్ దెబ్బతిన్నది. అంటే ఇలా వాడిని ఒక్కని పరిస్థితి అలా ఉంటే మన దేశం మొత్తం మీద ఎంతమంది పరిస్థితి అలా ఉంటుంది? అంటే ఎంతమంది ప్రాజెక్ట్ లైఫ్ దెబ్బతిని ఉంటుంది? అంటే ఇండియన్ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది? ఆలోచించండి రా, మారండ్రా, ఈ క్యాస్ట్ సిస్టమ్ని మార్చండి రా. బేసికలీ వీడి ఇంత ఎందుకు మాట్లాడాడు నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు. సార్ ఎక్కడికి పోవాలి? సికింద్రాబాద్కి. అంతా బాగా సాగుతుంది అనుకున్న ఒక్క రోజు థ్యాంక్ యూ. మీ నాన్నకి మన విషయం చెప్పావా? మన పెళ్ళెప్పుడు? అసలు ఎలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? అయిపోయిందా? ఐ లవ్ యూ. నేనేమన్నా చిన్న పిల్లనా? ఎప్పుడు చాక్లెట్ తీసుకొస్తా? ఇంక నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. హే, ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అట్ హోమ్? సరే, నీకు విషయం చెప్పాలి. నెక్స్ట్ వీకెండ్ నేను నా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తున్నాను. తెలుసు, ఫ్లైట్ బుకింగ్ అయిపోయింది, హోటల్ బుకింగ్ కూడా అయిపోయింది. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసి. ఓ, నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నావు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకంటూ నా ఫ్రీడమ్, ఇండివిజువాలిటీ ఏం లేవా? కండిషన్స్ నీవేనా? ఎప్పుడు చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇస్తావు? అలా కాదు. ఏ ఆగు. ఆ రోజు తర్వాత తను నన్ను అన్నిట్లో బ్లాక్ చేసింది. ఏమవుతుందో నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఏ సహన్, నేను ప్రేమించిన అమ్మాయి కోపంతోనో ద్వేషంతోనో కాకుండా భయంతో చూస్తే ఆ బాధ ఎలా ఉండేదో తెలుసా? చూస్ వన్. 2. ఎప్పుడు కిండర్ తెస్తావు ఎందుకు నాకు? నిన్ను చిన్నపిల్లలా చూసుకునే వచ్చే ఆనందం ఇక దేనిలోనూ నాకు రాదు. అరే, ఆ అమ్మాయి నేను వాడుకుని వదిలేసిందిరా. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పేది? ఇలాంటి చూపులు చాలా చూసాం. స్క్రాప్ పనులు ఏం చేయకుండా పద, ఫస్ట్ బయట నాడు. పద పద. ఇప్పుడు ఏడుపు అవసరమరా మనకిది? అక్కడ ఆ అమ్మాయి అంత ప్రాక్టికల్గా వాడుకొని వదిలేసి అక్కడ హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఏడుస్తూ ఇలా కూర్చోవడం ఎంత ఎమోషనల్ అవసరమరా మనకి? సరే రా, పద బయట వెళ్దాందా. రారా. పోరా. హలో రోహన్. ఏంటి వాట్సాప్ ఏదో పెట్టా? అదే మింటా, అది బాగుందా? బాగుంది. మరి కాస్ట్ చూసావా? కాస్ట్ మీ నాన్నకు నాకు జరిగే రేస్లో ఒక్కసారైనా నన్ను గెలవనివా?
నన్ను కెలవనీవా? ఎరా రోహన్, ప్రయాణం ఎలా జరిగింది? బ్యాగే లేదు, నీళ్లు తెస్తా, కూర్చో. అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసిందిరా, తన్ని కరెక్ట్ కాదు. ఎరా రోహన్, నేనంటే ఎంత ప్రేమ నాన్న నీకు. నన్ను బుజ్జగించడానికి తన గురించి తప్పుగా చెప్తున్నావా? కానీ నాన్న, తనని నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను నాన్న. నీకంటే ఎక్కువ నీకు కాదు, ప్రేమించాను. అలాంటిది తన గురించి నువ్వు తప్పుగా చెప్తుంటే వినలేకున్నాను నాన్న, వినలేకున్నాను. ఆడపిల్లనన్న, ఏ కష్టం వచ్చిందో అది తెలుసుకోకుండా తనని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. మీరు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. ఏ కులం వాడిది? మన కులం అయితే కాదన్నయ్య. మర్చిపోయితే అన్నయ్య, ఇక్కడ డిస్కషన్స్ ఏం లేవు. నీకు తెలియందేం కాదమ్మా మన ఇంట్లో కులం పట్టింపులు ఎలా ఉంటాయో. మొన్నటికి మొన్న రాంబాబాయ్ ఎలా బిహేవ్ చేశాడో చూసావు కదమ్మా. వాడు మన ఇంట్లో 20 ఏళ్ళ నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బ్యాగ్ లోపల తీసుకురాబో. రే అరేదో నువ్వే లోపల తీసుకొచ్చి పెట్టే. ఎంత ధైర్యం వాడు లోపల రావడానికి? వాడు ఏ కులం లోపల రావడానికి? ఇంట్లో కాళ్ళు కూడా పెట్టనివ్వలేదు. అలాంటిది వేరే కులం వాడు మన ఇంటికి రావడం అనేది అల్లుడుగా అనుకోవడం కష్టమమ్మా. అర్థం చేసుకో, సంతోషిస్తాం. లేదు అంటే వాడిని చంపేసి వస్తాం. ఇదంతా నేను రోహన్కి చెప్పి వాడు హర్ట్ అవ్వడం కంటే కూడా ఫ్యామిలీని ఎలాగో హర్ట్ చేయలేను కాబట్టి నేనే చెడ్డ అయితే ఈజీగా మర్చిపోగలడు కదా. ఐ లవ్ యూ రోహన్.